హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చేస్తున్నారో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అయితే వరిపిండి అంటే ఎట్లా పూసుకుంటారో చూపిద్దాం. సో మన తెలంగాణలోకైతే ఇది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది వరిపిండి అట్లా అంటే. కొంతమంది బియ్యం పిండి అంటారు, కొంతమంది వరిపిండి అంటారు, సో ఇంకొంతమంది ఇంగ్లీష్లో వచ్చేసి రైస్ ఫ్లేవర్ అంటారు. సో ఇప్పుడు మనం ఆ రైస్ ఫ్లేవర్తో అదే బియ్యం పిండితో ఎట్లయితే అట్లు పోస్తామో ఇదైతే మా తెలంగాణలో చాలా మంది చేస్తుంటారు. సో రెగ్యులర్గా చేసే ఐటెం అన్నమాట. సో ఇప్పుడు నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా చూద్దాం పదండి, లెట్స్ గో. సో గైస్ ఇట్లా లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు, లైట్గానే వేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు ఎక్కువనే అనిపిస్తే కథం సైడ్కి వేసేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, లైట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే. మీరు అనుకుంటారు అంటే చాలామంది ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు, బట్ నేను అంత ఎక్కువ వాడను. సో ఇప్పుడు ఇదన్నమాట. కానీ ఆయిల్ కొన్నిసార్లు ఏమైందంటే తక్కువ అయిపోతే పెనానికి అట్లనే అంటుకుంటుంది అన్నమాట, అట్టు తొందరగా రాదు. సో అలాంటప్పుడు ఏంది అని అంటే కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోవచ్చు, ఒక 2-3 డ్రాప్స్ అట్లా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం మనం తక్కువ వాడితేనే బెటర్ కాబట్టి తక్కువనే వేసాను అన్నమాట. సింపుల్ గైస్, చూస్తారు కదా మనం పని చేస్తే అట్లా ఉంటుంది అనమాట. ఒక్క పని చేస్తే 2 పనులు పెట్టుకుంటాం. ఇక్కడ చూస్తారు కదా, వేస్తున్నప్పుడు కొంచెం స్పూన్ వచ్చి జారిపోయి కింద పడింది, ఇట్లా ఉంటుంది మనతోనే. సో చాలామంది వీడియోస్ చూసే వాళ్ళకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే వీడియో అంత నీట్గా అంత ప్రాపర్గా కనిపిస్తుంది, దానివల్ల కానీ ఎంత కష్టం ఉంటుంది అనేసి. సో చూస్తారా, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా తప్పిద్దా. సో దానికంటే బిఫోర్ ఏం చేయాలి అని అంటే మనం దీనికి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. సో మన దగ్గర లిడ్ గిడ్ ఉన్నాయి కాబట్టి మన దగ్గరతోనైతే మనమైతే దాన్ని క్లోజ్ చేసేసాం. సో ఇప్పుడు క్లీన్ కూడా చేసుకోవాలి, తప్పిద్దా. సో అది గైస్ చూసిరు కదా, అట్లా వేయాలన్నమాట. యాక్చువల్లీ అది ప్రాపర్గా రాలేదు. సో నెక్స్ట్ ఇంకా స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టేషన్ ఎప్పుడైనా ఖరాబ్ అవుతుండే, సమ్ ఏదో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నా ప్రాసెస్లో కూడా అదే జరిగింది. ఐ మీన్ ఓకే, అట్లనే చేస్తారు కొందరు. అయితే ఇంకా ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి నీట్గా వేస్తుంటారు దోశలు వేసినట్టు. సో ఆ దోశ కాదు, ఇది అట్లు కాబట్టి ఇట్లనే వేయాలి, అట్లనే వస్తుంది అన్నమాట. సో ఇక కొంచెం సైడ్ కలబడిపోయినా అదే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అండ్ ఇంకా ఇందాకనే మంచిగా మన మోర్కి షాపింగ్ అట్లా వెళ్ళినుంటే చిన్నగా. సో అయితే ఏంటి అని అంటే వరిపిండట్లు ప్లెయిన్గా కొన్ని వేసేసి దానిపైన మనం తీసుకుంటాం కదా మన లైక్ హోటల్ స్టైల్స్లో స్ట్రీట్ ఫుడ్లల్లో దోశల మీద ఎగ్ వేసేస్తారు, లైక్ ఎగ్ దోశ అట్లా. సో ఎగ్ దోశనే కాకుండా ఈ ఎగ్తోని అట్టు మీద వేస్తే ఎట్లా ఉంటుంది, లైక్ ఏంది అని అంటే ఎగ్ వరిపిండట్టులాగా గుడ్డుతో చేద్దాము. సో ఎట్లా ఉంటుంది, ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తెలీదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి లెట్స్ సీ. దోశల మీదనే ఎగ్తో చేస్తారు కాబట్టి ఎగ్ దోశ, బట్ ఇప్పుడు మనం ఈ వరిపిండి మీద ట్రై చేద్దాం, ఓకేనా.
గైస్ అదన్నమాట ఆల్మోస్ట్. అయితే మలిపిండట్లు తినడానికి చాలా బాగుంటాయి, మంచి టేస్ట్ అంత ఓకే. బట్ అవి చేయడానికి మస్తు ఓపిక కావాలి. ఎందుకు చెప్పదా, పట్టేసి ఆ 5 minutes నార్మల్ సిమ్లో దాన్ని హీట్ చేసి దాని తర్వాత ఇంకొంచెం వేడి చేయాలి. సో కరెక్ట్ కానీ మనం మినిమం 1 to 5 minutes 6 minutes 8 minutes అట్లా మంచిగా కుక్కాలి, మంచిగా కావాలి అంటే. సో కిచెన్లో నిల్చొనే ఉండాలి. కొంచెం పక్కకి వెళ్ళి వెళ్ళిపోయామా మాడిపోతుంది, ఇంకేం చేయలేము. సో ఇంకో పని చేసుకోకుండా అక్కడే నిల్చొని ఉండాలి. వీటికి ప్లస్ సర్వపిండికి ఇదే రిస్క్ అనమాట. సో మ్యాక్సిమం ఓపిక అనేది కావాలి కాబట్టి ఇదే నిల్చొని ఉండాలి. కాలు నొప్పులు వస్తుంటే ఇబ్బంది అనిపిస్తుంది, బట్ తప్పదు కదా, ఇష్టమైన ఫుడ్ కావాలనుకున్నప్పుడు ఇబ్బంది పడాలి, ఇట్స్ న్యాచురల్. సో ఇప్పుడైతే అప్పటి నుంచి చేసేదాన్ని అట్లానే ఈ గిన్నె నింపాలి మనం ఈజీగా, ఎందుకంటే ఇప్పటికీ సరిపోవాలి, మళ్ళీ మార్నింగ్ కూడా కావాలి కాబట్టి. సో గైస్ ఇక ఇప్పుడైతే అదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వెయిట్ చేయాలి తప్పదు చేయాలి, ఇట్స్ ఓకే. సో ఇదంతా నాకు కిచెన్ చూస్తుంది కదా, ఇదంతా నీట్గా పెట్టుకోలేని చెప్పేసి మళ్ళీ అనకండి, అనడానికి పెద్ద ఏం లేదనుకోని. సో వచ్చేసి ఇవి చిన్న చిన్నగా డైరెక్ట్ తీసుకున్నాయి. మీ అందరికీ చూపించాలి అర్థమైందా? ఎస్, చింత గింజలు కాల్చినవి. సో ఏంటి అని అంటే సమ్మర్లో చాలామంది చింతపండు తీసినాక మా సైడ్ ఏంటి అంటే కొంచెం టైం పాస్ కావడానికి వచ్చేసి గది చూసారు. సో టైం పాస్ దానికి అండ్ కొందరు చెప్తుంటారు ఇందులో మెగ్నీషియం సమయం ఉంటుంది, కీళ్ళ నొప్పులకి మంచిగా పనిచేస్తుంది మన ఏజ్ వాళ్ళకి, పెద్ద వాళ్ళకైతే. సో అదనమాట. వీటినైతే మంచిగా జస్ట్ అంటే చింతపండు నుంచి వచ్చినప్పుడు కొంచెం ఆ గుజ్జు అది అంటుకొని కొంచెం అలా నీట్గా లేకపోతే వాటిని మంచిగా క్లీన్ చేసేసి లైట్ పెనం పెట్టేసి ఆయన ఏం చేయడం అనమాట. పెద్ద దీనికి ఏదో ఇది ఉండదు, ప్రాపర్ ప్రాసెస్ అనేది లేదు. సో అదనమాట. కొంచెం రెడ్డిష్ కలర్ అట్లా వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చాలామంది ఇవి చిన్నప్పుడు తినే ఉంటారు, ఇప్పుడు ఎవరికి పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. సో ఇది ఇట్లా తినాలి కదా. సో నా స్టైల్ ఎట్లా తింటే దీన్ని కొందరు వాష్గా ఇట్లా చేసి ఇట్లా తీస్తారు. బట్ మనకు అవన్నీ ఇస్తున్నారు, తీసుకున్నామా పొట్టు తీసేసినాము. గట్టి ఉన్నాయి గైస్, కానీ మంచి టైం పాస్ అవుతుంటాయి పనులకి. ఒక రకమైన ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. అవి ఉరుకుతుంటాయా అవి ఇట్లా అవుతుంటాయి పనులన్నీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ట్రై చేయండి ఒకసారి. సో ఇన్ని మనం ఎందుకోనంటే ఒకేసారి తినలేం కదా, అప్పుడప్పుడు టైం పాస్ కాకుండా అయితే వర్క్లో ఉన్నప్పుడు సంథింగ్ అట్లా జర్నీ చేసిన టైంలో అప్పుడప్పుడు యూజ్ అయ్యేది కాబట్టి నేను ఇట్లా ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు అయితే చేసి తీసుకున్నాను అన్నమాట. స్టోర్ చేసుకుంటా, మళ్ళీ ఇక్కడ కావడం అట్లాంటివి ఏమి ఉంటాయి. సో మనం ఈ రోజు కూడా ఉంటాయి, లేకపోతే పోతే అంతే అనమాట. సో ఇదన్నమాట, అలా అప్పుడప్పుడు తింటే టైం పాస్ చేసేసుకుంటాం. ఇంకో వచ్చేసి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇది అన్నమాట. చూస్తారు కదా, వెజ్ హక్కా నూడిల్స్. సో ఇదేంటే మ్యాక్సిమం వెజ్ ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇదేంటే నో మైదా ఓన్లీ ఫ్లేవర్ అనమాట, అంటే మైదా పిండి కాకుండా ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేస్తారు. సో అదనమాట, ఏదో నాన్ వెజ్ ఏమి ఉంటుంది. గైస్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలా, మనము ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్స్ కానీ ఉన్నప్పుడు ఈ సింబల్స్ ఉంటాయి, గ్రీన్ డాట్స్. ఈ గ్రీన్ డాట్ ఏంటి అంటే ఇది మనకి ఇది వెజ్ అంటే కంప్లీట్గా న్యాచురల్గా వెజిటేరియన్తోనే ఇది తయారైంది అని. సో దాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది ఈ సింబల్ అనేది. మనకి మీట్ ఏదైతే చికెన్, మటన్, ఎగ్స్ వాటికి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు అక్కడ రెడ్ వచ్చింది అంటే కంపల్సరీ అందులో మాంసము కౌస్ అయితే కలిసి ఉందని అర్థం, ఓకేనా. ఈ గ్రీన్ అయితేనే అంటే అది వెజిటేరియన్ ఫుడ్, రెడ్ వస్తేనేమో అది, అండ్ ఎల్లో వస్తే సో ఏంటిది అని అంటే లైక్ కొన్ని ఉంటాయి కదా రసాయనాలు, వాటికి సంథింగ్ ఏదో అంటారు, అంటే పొటాషియం, మెగ్నీషియం అట్లాంటివి కలిపి కొన్ని ఏమంటారు సాలిడ్స్ అట్లాంటివి వేసి వేస్తారు అనమాట, అది సింబల్. సో వాళ్ళకి ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఈ ఫుడ్కి ఏదైతే ప్రాపర్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వీటిని బట్టి అది వెజ్జా నాన్ వెజ్జా లేకపోతే ఏంటిది అనేది మనం అదే తెలుసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసిన వరకు అయితే ఇది నేను చాలా వరకు చూసినా, చాలా వీడియోస్లో విన్నా, అండ్ గూగుల్ కూడా సెర్చ్ చేసి చూసినా. సో ఈ సింబల్ అయితే ఏదైతుందో ఇది మనకి వెజ్ ఫుడ్ని ఇంగ్రీడియంట్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనము షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా ఐటమ్స్ చూసి తీసుకోండి. ఫుడ్ ఐటమ్స్ పిల్లలు తినే కుర్కురేస్, లేస్ ఇవన్నీ కూడా అందులో కంపల్సరీ మీట్ మిక్స్ అయినవి ఉంటాయి. సో మీకు అట్లాంటి ఆ మీట్ అంటే జనరల్గా మన సైడ్ చేసే చికెన్ మటన్ కాదు, ఇంకా మీకు తెలిసే ఉంటుంది, ఇంకా వేరే ఏం కలుపుతుంది. సో అదనమాట, అందుకోసం అయితే కొంచెం కేర్ఫుల్గా చూసి తీసుకోండి. సో నాకైతే వెజ్ హక్కా నూడిల్స్ ఓన్లీ మేడ్ విత్ వీట్ ఫ్లేవర్ అనమాట. సో దర్శనం నేను తీసుకున్నా. ఓకే, మా ఛానల్లో ఉండే రెసిపీ ఇదన్నమాట. సో చూసేద్దాం మన టీం అయిపోయింది.